హలో అండి. నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మన గా గార్డెన్‌లో హార్వెస్ట్ చూపిస్తాను చూడండి. మొన్న నేను ఒక వీడియో పెట్టానండి. ఒక లిక్విడ్ చూపించాను. పుల్లటి మజ్జిగలో ఈ పొడి కలిపి ఇవ్వండి. అసలు మీకు చాలా మంచి రిజల్ట్ వస్తదని చూపించాను. చాలా వ్యూస్ కూడా బానే వచ్చాయి. కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు. ఇది పని చేస్తే వర్కౌట్ అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటాం అని కూడా పెట్టినోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రిజల్ట్ చూపిస్తానని మీకు అప్పుడే చెప్పాను కదా! ఇప్పుడు చూడండి రిజల్ట్ అయితే. మనకి నేతి బేరు చూడండి ఎంత బాగా వచ్చాయో. మొన్న చూపించాను కదా! నేతి బేర, నున్న బేర అని చూపించాను కదండీ! దాన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాననమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో రిజల్ట్ అయితే మీకు ఈరోజు హార్వెస్ట్‌లో చూద్దురు గాని అసలు ఎంత బావుందనేది. అంటే నా వీడియోలు ఇంతకుముందు చూస్తుంటారు కదా! దాన్ని బట్టి ఆ లిక్విడ్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందనేది చూడండి. నేతి బీర, నున్న బీర అంటారు కదండీ! ఇది ఈ కార్తీక మాసంలో దీని పచ్చడి అంటే కంపల్సరీ. అంటే ఈ కూరగాయ కంపల్సరీ తింటారంటండి. నాకైతే తెలీదు గానీ, అప్పుడు నేను పెట్టినప్పుడు ఈ వీడియో పెట్టినప్పుడు తినొచ్చండి. ఈ ఈ టైంలో కంపల్సరీ తింటారని చెప్పి కామెంట్ చేశారు. నేను పచ్చడి చేశానండి. అసలు ఎంత బావుందండి. మామూలుగానే బీరకాయలతో పచ్చడి చేయడం అలవాటే. కానీ దీని టేస్ట్ కూడా చాలా బావుందనమాట. ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చింది ఈ పచ్చడైతే. ఇంకా ఆ రోజు ఇంకా చిన్న బీరకాయ ఉంది. అది కూడా కోసేసానులెండి. అంటే కొంచెం నాకది కొంచెం వంకరగా ఉంది. ఇంక పెరగదనిపించి కోసానండి. చూడండి. ఇంచుమించుగా ఒక అర కేజీ ఉంటాయేమోలెండి. మరి పావు కేజీ కంటే ఎక్కువే ఉంటాయి. అర కేజీ ఉండొచ్చనుకుంటున్నాను. వెయిట్ బానే ఉన్నాయన్నమాట అవి. దాన్ని బట్టి బానే వచ్చినట్టే రిజల్ట్ అనిపించింది నాకు ఆ లిక్విడ్ వేసిన తర్వాత. అంతకుముందు పుల్లటి మజ్జిగ వేయడం, ఎగ్ షెల్స్ విడివిడిగా వేసాం గానండి. తర్వాత ఒకసారి ఎందుకో కలిపి వేసానో, లేతే ఒకేసారి వేసానో బాగున్నట్టు అనిపించింది రిజల్ట్. అప్పటి నుంచి నేను అది చేస్తున్నాను. కానీ వీడియో పెట్టడానికి ఎప్పుడు పెట్టలేదండి. సరే ఈసారి పెడదాం. తెలియనోళ్ళకి కూడా తెలుస్తుంది కదా! రిజల్ట్ బావుంది కదా! అలా పువ్వుల మొక్కలకు కూడా చాలా బావుందండి రిజల్ట్. ట్రై చేయండి. అలాగే మన గార్డెన్‌లో ఉన్న పచ్చిమిర్చి చూపించాను మీకు చాలా సార్లు. ఈసారి ఎందుకు చూపిస్తున్నానంటే అసలు ఎంత కోసినా సరే ఉన్నాయండి. మిరపకాయలు చాలా బాగా వచ్చాయన్నమాట. మా పిల్లలొచ్చారు. ఎప్పుడు నేనే హార్వెస్ట్ లేదు. నేను మా వారు చేస్తుంటాం. ఈసారి మా పిల్లలొచ్చారన్నమాట. వాళ్ళు పోటీ పడి మరీ కోసారండి. అంత బాగా వచ్చినియి మిరపకాయలైతే. మిరపకాయలకి ఎప్పుడు మీరు పుల్లటి మజ్జిగ స్ప్రే చేసి చూడండి మామూలుగా. ఎక్సెల్స్ కలపకపోయినా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసి చూడండి. అదే వాటర్ బాటిల్ కన్నాలు పెట్టి పెట్టండి. స్ప్రేయర్‌లో వేయొద్దు. స్ప్రేయర్ పాడైపోతుంది. స్ప్రేయర్‌లో వేస్తే తొరకలుంటాయి గదా! కాబట్టి వాటర్ బాటిల్ కన్నాలు పెట్టి వేసి చూడండి. దానికి ఎటువంటి తెగుళ్ళు రావు సరికదా! అసలు ఎంత బాగా మిరపకాయలొస్తాయో మీరే చూడండి. మిరపకాయలు పూత నిలవట్లేదన్న వాళ్ళు, రావట్లేదన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్లటి మజ్జిగ వేసినా పర్వాలేదు. ఎగ్‌షెల్స్ పౌడర్ కలిపి చేస్తే ఇంకా సూపర్ అనమాట. వేసి చూడండి అసలు ఎంత బావుందో. ఇదిగో చూస్తే చూడండి మా పిల్లలిద్దరూ కోస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కోస్తున్నాను. అయినా కూడా అండి ఇంక మిరపకాయలు ఉంటూనే ఉన్నాయన్నమాట. ఇంతకు ముందు కోసినప్పుడైతే మనకి ఒకేసారి పావు కేజీ వచ్చినియి ఇదే చెట్టుకి, ఒక చెట్టుకే. ఈసారైతే అర కేజీ కాయలొచ్చాయండి. అంత బాగా వచ్చాయన్నమాట. ప్రతి కొమ్మకి విరగ కాసినట్టుగా అంటే ప్రతి పువ్వు నిలిచింది. ప్రతి పిందె మనకి ఎదిగినట్టుగా అయిందనమాట. అంటే సైజ్ అయితే ఇదే సైజ్ అండి. ఇంక పెద్ద సైజ్ అవ్వదు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఇంకా మన సైజ్ పెరుగుద్దని ఉంచితే పండిపోతాయండి. పండు మిరపకాయలు అయిపోతున్నాయి. మనకి పండు మిరపకాయలైనా ఓకే అండి. వాడుకోవడానికి బానే ఉంటాయి పచ్చళ్ళ గట్లకిని. పచ్చిమిర్చి అయితే ఇంక అన్ని విధాలుగా వాడుకోవచ్చు కదా! అని చెప్పేసి ఈ పచ్చిమిరపకాయలు కోస్తున్నాననమాట. అక్కడక్కడ పండిన కాయలు కూడా ఉన్నాయండి. కొయ్యకపోతే గనక పండిపోతున్నాయి. ఇంకా అలా అని చెప్పేసి ఉంచినా మరీ పెద్ద సైజ్ ఇంక అవ్వవు. ఇదే సైజులో ఉన్నాయి. ఇంకో చెట్టు కూడా చూపించాను మీకు. అది కూడా చిన్న సైజే గానండి అసలు విపరీతమైన కారం అన్నమాట. అది కూడా చాలా బావుంటది. చాలా ఘాటుగా ఉంటాయండి ఆ మిరపకాయలు. కొన్ని వేసుకున్నా సరే సరిపోతాయన్నమాట. ఇంగ చూసారు కదండీ! కోసి కొలిది ఇంక ఉంటూనే ఉన్నాయన్నమాట కాయలు. మేమైతే ముగ్గురం కోసామండి కాయలు. పండు మిరపకాయలు వచ్చాయి చూడండి. అది అక్కడక్కడ పండిపోయినాయి కూడా కాయలు అదే సైజు కానీ పండిపోతాయన్నమాట. అలాగా ఇంకా అలా చూపిస్తూ ఉంటే బోర్ కొడతదేమో అని కూడా అనిపించింది నాకు. అంటే మిరపకాయలు ఎంత కోసినా అది కంటిన్యూగా కాస్తూనే ఉన్నాయి. అలా పోటీ పడి కోస్తున్నా కూడా ముగ్గురం కోసినా కూడా ఉన్నాయన్నమాట. బాగున్నాయి. బాగా వచ్చాయి. ఎక్కువగా వచ్చాయండి. ఆ టబ్ కూడా మనం 100 రూపీస్ టబ్ ఉంటది కదా! బ్లాక్ టబ్ దానిలో వేశానండి. మొక్కయితే ఎప్పుడో వేశాను. మనకి ఇక్కడికొచ్చిన తర్వాతే కాయడం మొదలుపెట్టా. అలాగే క్యాప్సికమ్ అండి. ఇంతకుముందు కూడా మీకు క్యాప్సికమ్ చాలా సార్లు చూపించాను. 1, 2 కాయలుండేది. ఈసారి చూడండి ఎన్ని క్యాప్సికమ్ వచ్చాయో మరి ఆ లిక్విడ్ ఎంత బాగా పనిచేస్తదనేది దీన్ని బట్టే మీకు అర్థం అవ్వాలసలు. ఎంత బాగా వచ్చాయి చూడండి. ఎన్ని క్యాప్సికమ్ వచ్చాయి. ఈ క్యాప్సికమ్ అయితే నేను విత్తనం అనేది ఏం వేసాననేది నాకు ఐడియా లేదు. జస్ట్ నేను విత్తనాలు వేసే పెంచాను దీన్ని. మరి పెద్ద క్యాప్సికమ్‌దో, చిన్న క్యాప్సికమ్‌దో ఐడియా లేదు గానీ సైజ్ మాత్రం ఇంతే అండి. ఇంకొంచెం పెరుగుద్ది దీని మీద. అంత మించి పెరగదు. ఇంకా ఉంచుదామా అంటే మళ్ళీ మెరవడం 4 డేస్ పడుతుంది. ఈలోపు ఎలక తినేస్తదేమో అని భయం ఒకటి ఉంది కదా మనకి. క్యాప్సికమ్ అయితే అసలు అది మొత్తం ఈసారే మనకు దక్కాయన్నమాట. ఎప్పుడు అదే తినేస్తది పెరుగుద్దని ఉంచితే.
ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఈసారికి సైజ్ చిన్నగా ఉన్నా కోసేస్తున్నాను అనమాట. దీనికి కూడా వాళ్ళు పోటీ పడి పంచుకుని మరీ కట్ చేశారు మా పిల్లలైతే. చూడండి ఇదే సైజులో ఉన్నాయి కదా! ఈ సైజులో మనం చక్కగా క్యాప్సికమ్ బజ్జీలు వేసుకుంటాం కదా! బయట సిమ్లా మిర్చి బజ్జీ అని. చాలా బావుంటదండి. ట్రై చేయండి. ఈ మిరపకాయల్లో మరీ ఘాటు కూడా ఏం పెద్ద ఎక్కువగా ఉండదు. కొన్ని గింజలు తీసేసి మనం మిరపకాయ బజ్జీలు వేసుకున్నట్టుగా బజ్జీలు వేసుకుంటే చాలా బావుంటదనమాట. ఒక 9 కాయలో, 10 కాయలో వచ్చాయండి రావడం అయితే. ఇంకా చిన్నగా పిందులు కూడా ఉన్నాయన్నమాట. చాలా బావుంది రిజల్ట్. కాకపోతే ఇంక మళ్ళీ వేద్దామంటే ఇప్పుడు కార్తీక మాసం ఎగ్స్ అవి మనం తినం కాబట్టి నేను ఈసారి బోన్ మీల్ పౌడర్‌ని ఆ పుల్లటి మజ్జిగలో కలిపి ట్రై చేద్దామని చూస్తున్నాను నేను. అంటే అది కూడా కాల్షియం ఉంటది. ఇందులో కూడా అంటే ఎలా ఉంటో మనం ఏదన్నా ఆహ్, ప్రయోగాలు చేస్తేనే కదా రిజల్ట్ మనకు తెలిసేది. కొత్తగా ఏదైనా ట్రై చేస్తేనే కదండీ తెలుస్తుంది. కాబట్టి అలా అని చెప్పేసి ఇది ఆర్గానికే కాబట్టి ఒకవేళ కొత్తగా మొక్కల మీద ఏదో ప్రయోగం చేస్తే మొక్కలకి ఏమన్నా అయిపోద్దేమో అని భయపడక్కర్లేదు. మనం వేసేది ఆర్గానికే. ప్లస్ చాలా జాగ్రత్తగా వాటర్ ఎక్కువ కలిపి వేస్తాం కాబట్టి ఏమీ కాదండి. అలాగే దొండకాయలు కూడా ఈసారి బాగా వచ్చాయండి. దాన్ని కూడా చూడండి. దానికి కూడా వాళ్ళు పోటీ పడి కోస్తున్నారన్నమాట. ఇప్పుడు నేనే కోయడమే గానీ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా కోసేవాళ్ళండి. ఇక్కడికొచ్చిన తర్వాత నుంచి ఇంక రావట్లేదు వాళ్ళు. ఎవరికాళ్ళు బిజీగా ఉంటారు గదా! నేనే కోస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే ఇక్కడికొచ్చిన తర్వాత కొయ్యలేదు. ఇంటి దగ్గరైతే కోసేవారన్నమాట వాళ్ళు అప్పుడప్పుడును. అందుకని ఈసారి వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. కోస్తున్నారన్నమాట. చూడండి దొండకాయలు కూడా ఇంతకుముందు సింగిల్‌గా కాసినప్పుడేమో కొంచెం పెద్ద సైజ్ వచ్చేదండి. కొంచెం ఇప్పుడు గుత్తులు గుత్తులుగా కాసేటప్పటికి కొంచెం సైజ్ అయితే చిన్నగా అయిందన్నమాట దొండకాయ కూడాను. దానికి కూడా కొంచెం ఏదన్నా ఒక మంచి కంపోస్టు, పశువుల ఎరువో, వర్మి కంపోస్ట్ ఏస్తే ఇంకా బాగా వస్తదన్నమాట. ఇది చూడండి ఇది ఫిల్టర్ అండి. ఇది చాలామంది తెలిసే ఉంటది. చాలామంది ఇళ్లల్లో ఉంటది కదా! ఈ ఫిల్టరు. ఒక 20 ఇయర్స్, 22 ఇయర్స్ బాగా వాడానన్నమాట దీన్ని. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఎప్పుడో కొనుక్కున్న ఫిల్టర్ అండి ఇది. బాగా వాడిన తర్వాత అడుగు భాగం పగిలినట్టు అయిందనమాట. అందుకని చెప్పి దీన్ని ఎందుకు బయట ఇచ్చేసామంటే మనకి ఎంతో రాదు రూ. 10, రూ. 20 చేతిలో పెడతారు అలా పాత పేపర్‌లో ఏసినా గానీ. ఎందుకు అలా పడేయడం అని చెప్పేసి మన మొక్కలకి ఇలా వాడుకుందాం అని చెప్పి వాడుతున్నానండి. క్యాండిల్స్ తీసేసాను దానివి. అంటే ఫిల్టర్ అంతా బానే ఉంది. అడుగు భాగం పగిలిపోయిందండి. వాటర్ కారిపోతుంది దానివల్ల. లేదంటే నాకసలు ఇలా దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు. చాలా ఇష్టం ఫిల్టర్ వాడడం అనేది. ఆహ్, తర్వాత ఫిల్టర్ అయిన వాటర్‌ని మళ్ళీ మేము కాసుకొని తాగుతామండి. దాన్ని అలాగా ఒక నెట్ క్లాత్ వేశాను. ఎందుకేసానంటే గనక మన కంపోస్ట్ లిక్విడ్ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నుంచి వచ్చే లిక్విడ్ కోసం నేను ఇది చేస్తున్నాను. ఇంతకుముందు కూడా మీకు ప్లాస్టిక్ డబ్బాల్లో ఎలా చేసుకోకూడదనేది మన ఛానెల్‌లో వీడియో ఉందండి. వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. 3,00,000 4,00,000 వచ్చాయండి వ్యూస్ దానికి కూడాను. బాగా వచ్చాయండి. ఇప్పుడు దీన్ని ఈ ఫిల్టర్ ఉంది కదా అని నేను ఇలా ట్రై చేస్తున్నానన్నమాట. నెట్ క్లాత్ వేస్తే మనకేంటంటే పురుగులొస్తాయి కదండీ! లిక్విడ్ నుంచి పురుగులొస్తాయని చాలామంది ఇలాంటివి చెయ్యరు. నెట్ క్లాత్ వేయడం వల్ల ఏంటంటే పురుగులు ఆ క్లాత్ మీద ఆగిపోతాయన్నమాట. లేతే సిల్క్ క్లాత్ అయినా పల్చటి క్లాత్ వేసి చేసుకోవచ్చు మీరు. నేను ఫ్రిడ్జ్ కవర్ ఉంటది కదా! జిప్ కవర్ అది వేసేసాను నేను అది ఉందని. ఆహ్, దాని మీద ఈ కిచెన్ వేస్ట్ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటారండి కిచెన్ వేస్ట్. అదంతా తీసుకొచ్చేసి ఇక్కడ వేసేస్తాను. ఎందుకంటే లిక్విడ్ ఇక్కడ అయిందనుకోండి మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఈజీగా మొక్కలకి ఇవ్వడానికి ఈజీగా ఉంటది. అక్కడి నుంచి మళ్ళీ లిక్విడ్ కలెక్ట్ చేసి మళ్ళీ తీసుకురావడం కొంచెం అంటే లగేజ్ ఎక్కువ ఉంటే కొంచెం కష్టమవుతుంది బైక్ మీద రావడం వల్ల. దానివల్ల ఇదైతే ఇక్కడ చేశాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఇంటి దగ్గర చేస్తున్నానండి. చూపిస్తాను అది కూడాను ఎన్ని విధాలుగా చేశాననేది. ఎంత బాగా రెడీ అయింది. నేను చేసిన ఒక విధానం మీకు చూపిస్తానండి. అసలు పురుగులు లేకుండా ఎంత అద్భుతంగా తయారైందో. ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కార్తీక మాసం పూజలు ఈ బిజీలో ఉండడం వల్ల కొంచెం అవ్వట్లేదండి. చేస్తాను నేను. ఇలా వేసేసండి మనం చక్కగా కొంచెం బాగా డ్రైగా ఉంటే కొన్ని వాటర్ చల్లండి. కొంచెం ముద్దగానే ఉంటే అవసరం లేదు. మన గార్డెన్‌లో ఉన్న మునగాకులు గానీ, కింద పడిపోయిన ఆకులు అవన్నీ కూడా వేసేసి కొంచెం వాటర్ చల్లేసి మనం మూత పెట్టేసామనుకోండి. చక్కగా అక్కడ లిక్విడ్ వస్తదనమాట. కింద ట్యాప్ ఉంటది కదండీ ఫిల్టర్‌కి. నేను అది తీసుకురావడం మర్చిపోయాననమాట. అందుకని చెప్పి కింద ఏదన్నా ఒక కొంచెం ఆ హైట్‌కి సంబంధించి ఏదన్నా పెడతాను. ఇలా ఇది కొంచెం డబ్బా హైట్‌గా ఉంది కదా! కొంచెం అక్కడ ఏదన్నా పెడితే అంటే లిక్విడ్ మనకొచ్చిందంటే వేస్ట్ అవ్వకుండా అన్నమాట. ఈ మూతుందండి. డబ్బా మూతుంది. ఇక్కడైతే డబ్బా పెద్ద డ్రమ్ ఉండేది. ఆ డ్రమ్ అయితే ఎవరో తీసుకెళ్ళిపోయారు. మూత మాత్రం మిగిల్చారనమాట. ఆ డ్రమ్ మూత పెట్టాను. లిక్విడ్ ఒకవేళ వచ్చేస్తే గనక దానిలో ఉంటది. అందులో కలెక్ట్ అవుద్ది. మనకి ఆ ఫ్లోర్ అంతా పాడవకుండా ఉంటదని. అలాగా పెట్టాననమాట అండి. లిక్విడ్ చాలా బాగా వచ్చింది. కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ కూడా మీకు చాలా అద్భుతంగా అయితే మొక్కలకు ఉపయోగపడుతుందండి. ఈ క్యాండిల్స్ కూడా చక్కగా మన వాటర్‌లో తడిపేసి ఇలా ముగ్గులు పెట్టేసుకోవచ్చు. చాలా తెల్లగా వస్తాయండి ముగ్గులు కూడా బాగా వస్తాయన్నమాట. ప్రస్తుతానికైతే పక్కన పెడుతున్నాను ఈటిలిని. డ్రాగన్ ఫ్రూట్ మొక్క కొంచెం పడిపోతుంది. దానికి సపోర్ట్‌గా అలా పెడదామని చెప్పి అలా పెట్టానన్నమాట. అది. మన డ్రాగన్ ఫ్రూట్ అండి. మనం సీడ్స్‌తో పెంచాం కదా! 5 ఇయర్స్ పెంచి అక్కడ నేలలో వేస్తే పాడైపోయిందండి. మళ్ళీ దాన్ని పీక్కొచ్చి మళ్ళీ టబ్బుల్లో వేసాను. ఎలా వస్తదో చూద్దామండి.
అలాగే ఇది బిల్వదళాలండి. దానంతట అదే వచ్చింది. ముందు చెప్పినట్టున్నాను. దానంతట అదే వచ్చిన మొక్కండి. ఈ కార్తీక మాసంలో పూజ అది చేసుకోవడానికి అది బావుంటది. దీనిలోనే ఒక శంకు పువ్వులు వైట్ కలర్ వచ్చేసింది. కానీ ఆ పువ్వుల మొక్క కూడా మిస్ అవ్వడం ఎందుకని చెప్పి అలా ఉంచేసానన్నమాట నేను. తీగ మనకు పాకిందంటే కనీసం మనకి పువ్వులైనా ఉంటాయి గదా! అందుకని చెప్పి అలా పాకిద్దామా అని చూస్తున్నాను దాన్ని గోడ మీదకి. సరే అని ఈ లిక్విడ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా నేను ఇలా వేస్తున్నాను. వచ్చిన ప్రతిసారి తీసుకొచ్చి వేస్తూ ఉన్నాననమాట అండి. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ వేస్తున్నాను నేను దీన్ని. ఈసారి పూజ దగ్గర వాడిన పువ్వులు గానీ, కూరగాయ తొక్కలు గానీ, ఆనియన్ పీల్స్ గానీ, ఏ టు జెడ్ మనం అంటే వండిన పదార్థాలు కాకుండా మనం కిచెన్ వేస్ట్ తొక్కలు, పువ్వులు అలాంటివన్నీ మీరు వేసుకోవచ్చండి. ఎగ్ షెల్స్ అయితే ఇందులో వేయాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా పొడి చేసేసి వేసేసుకోవచ్చు. అలా వేసినవన్నీ ఇందులో వేసేసాం అనుకోండి లిక్విడ్ అనేది బాగా రెడీ అవుతుంది. ఇది ఆల్రెడీ కవర్ ఇక్కడే పెట్టినట్టున్నానండి. కొంచెం బాగా ముద్దగా అయింది కదా! దీని నుంచి లిక్విడ్ కూడా వెంటనే వచ్చేస్తది. లేదా ఇలా ఉన్న టైంలో చూడండి ఇది ముద్దగా ఉంది కదా! ఈ టైంలో మీరు ఏదన్నా పెద్ద కుండీల్లో మట్టిని మరీ వేర్ల దగ్గర కాకుండా వారకి మీరు మట్టిని తొలగించి అక్కడ పెట్టేసుకున్నారనుకోండి. అది కంపోస్ట్ అయిపోద్ది. మొక్క చాలా హెల్తీగా పెరుగుద్దండి. ఈ లిక్విడ్ కూడా మనకి చూడండి చక్కగా రెడీ అయిపోయిందనమాట. ట్యాప్ తీసుకురావడం మర్చిపోయానని చెప్పాను. నెక్స్ట్ టైం కూడా మర్చిపోయానండి నేను తీసుకురావడం. కానీ అది చూడండి ఎంత బాగా లిక్విడ్ లోపలే ఉందిలేండి. వేస్ట్ కాలేదు మనకసలు. ఎంత బాగా రెడీ అయిందో చూడండి. ఎంత అద్భుతమైన లిక్విడ్ అండి. మీరు ఇచ్చి చూడండి అసలు పైసా ఖర్చు లేకుండా సూపర్ లిక్విడ్ అనమాట ఇది. ఇలా చేయడం వల్ల పురుగులు కూడా అంత ఏమీ అసలు రాలేదండి. మరి లాస్ట్‌లో ఏమన్నా చూద్దాం వాటర్ తీసిన తర్వాత ఏమన్నా వచ్చేమో. పురుగుల వల్ల తెల్లటి చిన్న చిన్న పురుగులండి. ఆ పురుగులైతే వస్తాయి. ఎందుకంటే ఆ పురుగులు లేకపోతే ఇది మీది కంపోస్ట్ కాదు మీకు. ఏ జీవి అయినా సరే మట్టిలో మనిషి అయినా గానండి, ఏదన్నా జంతువైనా గానీ, మొక్కైనా ఏదైనా గానండి మీకు మట్టిలో కలవాలంటే ఆ సూక్ష్మ జీవులు అవి ఉంటాయి కదండీ! క్రిములు ఉంటాయి కదా! అవి అవి మాత్రమే మట్టిలో కలపగలవండి. అవి పుట్టి అవి తింటేనే మట్టిలో కలుస్తది ఏదైనా గానీ. అది అందరికి తెలిసిన విషయమే. కానీ అయినా కొంతమంది ఎందుకు చిరాకు పడతారండి. ఆ పురుగొస్తే చిరాకు పడతారు కదా! ఇప్పుడు ఎవరైనా మనిషినైనా అంతే కదా! మనం మట్టిలో కలవాలంటే అదే మట్టిలో కలిపేది ఆ క్రిములే అండి. కాబట్టి చిరాకు పడాల్సిన అవసరం ఏమీ లేదనిపిస్తది నాకైతే. ఇలాగా చక్కగా ఒక బకెట్ లీటర్ ఒక 20 లీటర్స్ వాటర్‌లోను నేను ఒక లీటర్ ఈ లిక్విడ్ అయితే కలిపేసుకొని వేసేసుకున్నాను. ఫస్ట్ టైమ్ ఇచ్చుకున్న వాళ్ళు ఎంత ఎక్కువ వాటర్ కలిపిస్తే అంత బెటర్. మీరు ఫస్ట్ టైమ్ పరిచయం చేస్తే ఆ లిక్విడ్ అనేది. తర్వాత మీరు కొంచెం పెంచుకున్నా పర్వాలేదండి. ఎందుకైనా మంచిది ఒక బకెట్ లీటర్, ఒక లీటర్ కలిపిచ్చారనుకోండి. మీరు స్ప్రే చేయొచ్చు. మొక్క మొదట్లోనే పోయొచ్చు. స్ప్రే చేసినా కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి ఆకులనేది ఈ లిక్విడ్‌ని. తీసుకుని వాటికి నచ్చిన లిక్విడ్ అన్నమాట ఇది. కాబట్టి ఇవన్నీ తీసుకుని మీకు చక్కగా పువ్వులు గానీ, కాయలు గానీ చాలా అద్భుతంగా వస్తాయి. మనం ముందిచ్చిన పుల్లటి మజ్జిగ రిజల్ట్ చాలా బావుంది. ఇది కూడా చాలా బావుంటదండి రిజల్ట్ అయితే. ఫస్ట్ నుంచి మనం ఇచ్చే లిక్విడ్ ఇదే అన్నమాట. ఫస్ట్ నుంచిని. ఇప్పుడు ఇంక తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ మనకి చాలా ఈజీగా లిక్విడ్ వస్తుంది. అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చు. చలికాలమే కదండీ ఇది. ఒకవేళ ఘాటు ఎక్కువైపోద్ది ఏదో అయిపోద్దని వాతావరణం చల్లగా ఉంటది. మనం ఏదైనా స్ప్రే చేసినా మంచు కురుస్తది నైటు అదంతా పోతది కాబట్టి మీరు ఇచ్చుకుంటా ఉండొచ్చు. చక్కగా ఇలా చూడండి పూత పిండి మీద ఉన్న ఈ పాదులన్నిటికి కూడా చక్కగా ఈ బలం అనేది బాగా వస్తుంది. అన్ని రకాల కూరగాయ తొక్కలు అందులో ఉంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ ఆ లిక్విడ్‌లో దొరుకుతాయి కాబట్టి మీరు అన్నిట్లికి ఇవ్వొచ్చండి చక్కగాను. అలా ఇచ్చేసి మీరు స్ప్రే కూడా చేసుకున్నారంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయన్నమాట. చూడండి ప్రతి కుండీల్లోనూ నేనైతే ఇస్తున్నానన్నమాట. ఒక్కొక్కసారి వచ్చేటప్పటికండి ఇదంతా బాగా డ్రై అయిపోతుందనమాట. డ్రై అయినప్పుడు మొక్కలు డల్ అయిపోతాయి కదా! లేకపోతే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఇలాగా. వారంలో 2 సార్లు వస్తాం కదా! మధ్యలో ఒక్కొక్కసారి కుదరదండి. కుదిరినప్పుడు కొంచెం మొక్కలు అన్నీ కాకుండా కొన్ని కొన్ని మొక్కలు మాత్రం కొద్దిగా డల్ అవుతూ ఉంటాయి. పాదుల్లాంటివి, మిర్చి మొక్క ఒకటండి, అలాగే చామంతి మొక్కలు ఇవి కొంచెం డల్ అవుతున్నాయన్నమాట. అందుకని చెప్పేసి వీటికి వచ్చినప్పుడే బాగా ఎక్కువగా వాటర్ ఇచ్చి వెళ్తున్నాను. ఇది ఇంకో నేను వాటర్ పైప్స్ లాంటివి తీసుకున్నానండి. దాని పేరు గుర్తు రావట్లేదు. కానీ దాన్ని సెట్ చేయలేదనమాట. సెట్ చేయడానికి ఒక రోజంతా ఇక్కడుండి సెట్ చేయాల్సి వస్తదేమో దాన్ని. సెట్ చేస్తే గనక మనకి డ్రాపులుగా పడతాయి. అలా అని చెప్పేసి అలా వదిలేస్తే మనకి ట్యాంక్ ఖాళీ అయిపోద్ది కదా అని ఆలోచిస్తున్నాననమాట. అలాగే మీరు ఈ లిక్విడ్‌ని అన్ని మొక్కలకి ఇవ్వండి గానీ ఆకుకూరలకైతే ఇవ్వకండి. చూడండి ఈ ఆకుకూరలు చుక్కకూర విత్తనాలు మళ్ళీ వేసి చూపించాను కదా! ఆ రోజు చెప్పానండి ఒక వీడియోలో చుక్కకూర విత్తనాలు వేశానండి. ముందు వేసినయి రాలేదు 2 మొక్కలు వచ్చాయని. చాలా బాగా వచ్చాయండి. విత్తనాలు అయితే మంచివే. మరి ఆ రోజు ఎందుకు రాలేదో మరి గానండి రాలేదు. వచ్చాయండి. ఆకుకూరలకు మాత్రం ఇవ్వకండి. ఆకుకూరలకి ఇస్తే ఏమవుద్దంటే పూతొచ్చేస్తదండి ఆకుకూరలకి. పూతొచ్చేసిందంటే మనకి విత్తనం వచ్చేసిందంటే
ఆకుకూర అంత హెల్దీ అంత టేస్టీగా ఉండదు. బాగా చూడండి అసలు పచ్చిమిరపకాయలు వర్షంలాగా ఎంత బాగా వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ మిర్చిని చూస్తే గనక. అంటే మన చిన్న గార్డెన్ అంటే చిన్న చిన్న కుండీల్లోనూ మనం పెద్ద పెద్ద గ్రో బ్యాగులు కాదు, మడులు కాదు కాబట్టి మనకి ఓ వివత్సంగా వచ్చేది కదా హార్వెస్ట్. ఇలా వచ్చినప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి. మనకి ఇన్ని మిర్చి, ఇన్ని దొండకాయలు, ఇన్ని క్యాప్సికము, అలాగే నేతిబీర. హార్వెస్ట్ అయితే ఎలా ఉంది చెప్పండి మీరు అసలు? ఆ లిక్విడ్ బాగా పనిచేసినట్టే కదా! చూసారు కదండీ! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ లిక్విడ్ ఇవ్వకపోతే ఇచ్చి చూడండి. మీకే రిజల్ట్ అర్థమవుద్ది. థాంక్ యూ.